మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆదికాండము 32వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే, ఆయన నీ పేరేమి అని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, యాకోబు వచ్చినటువంటి శ్రమను బట్టి పెనుగులాడుతూ ఉన్నాడు దేవునితో రాత్రంతా. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ పేరేంటి, నిన్ను ఆస్వాదించడానికి నీ పేరేంటి అన్నప్పుడు, అయ్యా నా పేరు యాకోబు అన్నాడు. యాకోబు అన్నప్పుడు, సరే నువ్వు నాతోనూ అలాగే మనుషులతోనూ పోరాడి గెలిచిది కనుక ఇక మీద నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలే అని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఏంటి, పాత స్వభావం విడిచిపెట్టేశాడు, కొత్త స్వభావాన్ని ధరించుకున్నాడు, నూతన వస్త్రాలను ధరించుకున్నాడు యాకోబు. ఇప్పుడు ఇశ్రాయేలుగా మారాడు. చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది యేసుక్రీస్తు ప్రభును అంగీకరించిన తర్వాత, బాప్తిజం పొందుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి సేవకులు వారికి ఉన్నటువంటి ఆ యొక్క అన్యజనుల పేర్లను మార్చి దేవ యొక్క సాక్షిగా యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పేర్లు పెడతా ఉండడం జరుగుతూ ఉంటుంది సామాన్యంగా. అయితే నేను అంటూ ఉంటాను, అక్కడ పేర్లు మారటం కాదు, బ్రతుకులు మారాలి అని చెప్పి నేను అంటాను. అంటే ఏమంటాను అంటే, ఉదాహరణకు అక్కడ ఉన్నటువంటి వారు ఎవరో యాకోబు అని పేరు పెడతారు సేవకులైనకి, కానీ అతడు జీవించే జీవితం అంతా కూడా అసలు దానికి దీనికి ఏమాత్రం సంబంధమే ఉండదు. లేదా ఇంకా కొంతమంది యొక్క మరియా అని కానీ లేదా మార్తా అని కానీ ఏ పేర్లు పెట్టుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళు జీవించిన విధానం గురించినటువంటి అవగాహన ఉండదు వాళ్ళకి. కానీ పేరు మాత్రం మారింది, చాలామంది కూడా పిలుస్తూ ఉంటారు ఆ పేర్లతో. కానీ నేను అంటా ఉన్నాను, మీరు పేర్లు మారడం కాదు, మీ బ్రతుకులు మార్చుకోవాలి. మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి. ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలే. ఇక నువ్వు ఎవరిని మోసం చేయొద్దు. ఒకప్పుడు అన్నను మోసం చేసావు, ఒకప్పుడు ఎంతోమంది చేసావు, ఎన్నో పనులు చేసావు, ఇప్పుడు నువ్వు అలాంటివి చెయ్యొద్దు అని చెప్పి ఇశ్రాయేలే నీ పేరు అనబడి. సో పేరు మారింది అని అంటే బ్రతుకు మారిపోవాలి. అలాగే అబ్రాం, నీ పేరు ఇక మీద అబ్రాం అనబడదు, నిన్ను అన్ని జనులకు తండ్రిగా నియమించింది గనక నీ పేరు అబ్రహామే అని చెప్పడం జరుగుతుంది. పేరు మారింది అని అంటే బ్రతుకు మారింది అని అర్థం. కాబట్టి గమనించాలని నేను దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చాలామంది పేర్లు పెట్టుకుంటున్నారు, కానీ వారి పేర్లు తగ్గ జీవితం లేదు వారిలో. సంఘాలకు వెళ్తూ ఉంటారు, పేర్లు చూస్తేనేమో ఏ క్లాస్గా ఉంటే ఒకళ్ళేమో ఏలియా అంటారు, ఒకళ్ళేమో ఎలిషా అంటారు, ఇంకొకరైతే యేసు అని పేరు పెట్టుకుంటూ ఉంటారు. ఆ బ్రతుకుల్లో మాత్రం యేసు ప్రభువు చేసినటువంటి ఒక్క కార్యం కూడా ఉండదని నేను దేవుని సేవకుడిగా తెలియజేస్తాను. ఇప్పుడు దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క పేరు పెట్టుకుంటున్నామంటే ఆ పేరు గలవాడు ఏం చేశాడు, మనం కూడా అలాగే జీవించాలని దేవుని సేవకు పెడతారు, కానీ ఏదో పెట్టాలి కదా అని చెప్పి పెట్టరు. అలా బ్రతకాలండి మీరు, అలాంటి చక్కని విశ్వాస జీవితం జీవించాలండి అని చెప్పి పెడతారు. ఈరోజు చాలామంది కూడా అలాగే పెడతా ఉంటారు. అలాగే స్త్రీలు కూడా తబితా అని పెట్టుకుంటారు, సలోమి అని పెట్టుకుంటారు, లూదియా అని పెట్టుకుంటారు, మేరీ అని పెట్టుకుంటారు. ఈ పేర్లందరూ కూడా బైబిల్ గ్రంథంలో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీలుగా కొనియాడబడ్డారు వాళ్ళు. కానీ ఈ రోజున ఆ స్త్రీలు పేర్లు ఉన్నటువంటి వారు అసలు ఏమాత్రం కూడా పొంతం లేదు, కానీ పేర్లు మాత్రం మారాయి, బ్రతుకులు మాత్రం మారలేదని నేను ఆయన సేవకుడిగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, అది మంచిది కాదు. దేవుడు నిన్ను ఆ పేరు ఎందుకు పెట్టుకున్నాడంటే నువ్వు అలా జీవించాలని పెట్టాడు, కానీ తన సేవకుడి ద్వారా ఏదో ఊరికినే పెట్టలేదు. గమనించాలని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చాలామందికి పేర్లు పెట్టాడు. సౌలుకు పౌలు అని పేరు పెట్టాడు, నిన్ను అన్ని జనులకు వెలుగుగా నియమించానని చెప్పి పౌలుగా అక్కడ దేవుడు పేరు మార్చినట్టుగా కనబడతా ఉంది. అంటే ఆయన బ్రతుకు మార్చుకున్నాడు. అప్పుడు దాకా సంఘమును హింసించేవాడు, సంఘమును చెరసాల్లో వేయించేవాడు. తర్వాత పౌలుగా మారిపోయాడు, సంఘమును గురించి అనేకులకు ప్రభువుని గురించి ప్రకటించడం ప్రారంభించాడు. బ్రతుకు మారింది, పేరు మారింది. అది లెక్క. బాప్తిసం పొందామంటే కొత్త పేరు మనకు ఇవ్వబడినప్పుడు ఆ కొత్త పేరు తగ్గ జీవితం జీవించాలి అంటూ నిర్ణయం తీసుకున్నట్టయితే నువ్వు రక్షణ పొందు. కానీ ప్రజలందరూ కూడా తీసుకుంటున్నారు, నేను కూడా తీసుకోవడానికి ఇదేం చాక్లెట్ కాదు, బిస్కెట్ కాదు. ప్రియ దేవుని బిడ్డ, యేసు అని పేరు పెట్టుకుంటావు, నువ్వు చేసే పనులేమి ఉండవు, బార్లో తిరుగుతూ ఉంటావు. అర్థం చేసుకుంటావని నేను చెప్తా ఉన్నాను. అలాగే ఆ దినాల్లో చాలామందికి కూడా పేర్లు మార్చాడు, వాళ్ళ జీవితాలు కూడా మారినాయి. కాబట్టి దేవుడు పేర్లు మార్చాడు. నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే. ఈరోజు మనం కూడా మన పేర్లు మారినాయి అంటే మన బ్రతుకులు కూడా మారిపోవాలని మీరు గమనించి, ఇక మీదైనా ఈ పేరు తగ్గ జీవితం జీవించాలని, నాకు పేరు ఏ పేరు పెట్టబడింది, ఆ పేరు గలవాడు బైబిల్ గ్రంథంలో ఎలా జీవించాడు అలాగా నేను కూడా జీవించాలి అని చెప్పి ఇప్పటికైనా సరిగ్గా మారు మనసు తగిన ఫలములు ఫలిస్తావని
దేవుని సేవకుడిగా నేను మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. తలలో ఉంచినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాను. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావమును కలుగునుగాక. నాయనా, మా జీవితంలో పేర్లు మారాయి, కానీ మా బ్రతుకులు మారలేదు ఇప్పటి వరకు కూడా. బైబిల్ గ్రంథంలో రాయబడిన పేర్లు మాకు పెట్టబడ్డారు, కానీ వారికి తగ్గ జీవితం మేము జీవించట్లేదు. ఈరోజు దేవుని వాక్యం విన్నటువంటి వీరు సరి చేసుకొని ఆ బైబిల్ గ్రంథంలో ఆ వ్యక్తి గల పేరు ఎలా జీవించాడు, దేవుని ఎలా సంతోషపెట్టాడు అని తెలుసుకొని వారు మారు మనసు తగిన ఫలమును ఫలించేవారుగా నాయన, నూరంతలుగా ఫలించేవారుగా వారిని తయారు చేయమని నేను ప్రార్థన చేస్తాను వారి పక్షముగా. అలాగే అనారోగ్యాలుగా ఉన్నవారిని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి, స్వస్థపరచండి. అలాగే ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్న ఉద్యోగాలు దయచేయమని నేను సేవకునికి అడుగుతా ఉన్నాను. అలాగే వ్యాపారాలు సరిగ్గా సాగక ఉన్నవారిని కూడా వారి వ్యాపారాలను అభివృద్ధిపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే వివాహం జరిగిన అయినా గర్భఫలం లేక ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు, వారికి గర్భఫలమును అనుగ్రహించమని యేసు నామమును అడుగుతున్నాను. అలాగే నాయన, కొత్త ఇల్లు కట్టుకుంటున్న వారు చేస్తున్నటువంటి ప్రయాణాలు, బిడ్డల యొక్క చదువులు, అన్ని విషయాల్లో కూడా తోడే నడిపించి, అలాగే నూతనంగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వాన్ని కూడా దీవించి, ప్రజలందరికీ కూడా దగ్గరగా ఉండేటువంటి ప్రభుత్వంగా దీవించి, అందరినీ కూడా ఈ లోకంలో, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీర్వదించమని, మహిమ, ఘనత, ప్రభావాన్ని మీరే పొందమని మా ప్రభువును, మా రక్షకుడును నైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም, షాሎም టు ఆల్.